కరీంనగర్ ఇదే కరీంనగర్ పట్టణంలో గమ్ల కమలాకర్ గారు వీళ్ళ చిత్తుగా 3 సార్లు ఓడగొట్టిండు కదా. నరేంద్ర మోడీ గారు వేవ్లో గెలిచిరు. అది మోడీ గారికి ఓటేసిరు జనం. ఇలా మీరు చేసింది ఏముంది? ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్. నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా నువ్వు ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు. ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. అయితే కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల తర్వాత వీళ్ళు ఏం చేసిరంటే దాడులు పెద్ద ఎత్తున దాడులు చేసిరు ఆఫీస్ మీద. మీరు ఒకసారి వినిపిస్తా. ఇప్పుడు రాజకీయాలు ఏముంటాయంటే ఆరోపణలు ఉంటాయి. డ్రగ్స్ అని మీరు అన్నప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళైనా స్పందిస్తారు మాట్లాడినప్పుడు. కానీ బండి సంజయ్ కొత్తగా కనిపెట్టింది ఏంటంటే దాడులు కనిపెట్టిండు. దాడులు అనేటివి అత్యంత దారుణమైనవి. దాడులు మనుషులు చేసేటివి కావు. కౌశిక్ రెడ్డి మాట్లాడిండు, మీరు కూడా మాట్లాడండి. కౌశిక్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడితే మీరు డోసు పెంచండి, లేకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, లేదంటే మీరు కూడా మాట్లాడించండి. కానీ దాడులు అనేటివి బండి సంజయ్ 2-3 మీద చేపించండు. ఈ దాడుల సంస్కృతి మంచిది కాదు. అంటే దాడులు మీరు ఒక్కడే చేయరు. మీ వర్గం చేస్తే ఆ వర్గం, ఆ వర్గం చేస్తే ఈ వర్గం, చివరికి మనుషులు అనబడరు, జంతువుల కన్నా అధ్వానం అయిపోతుంది. ఎట్లా కొడతారు మీ వాళ్ళంతా దాడి? ఎందుకు ఇట్లా కార్యకర్తలు తయారయ్యారు? వాళ్ళ కార్యాలయాల మీదకి పోయి దాడులు చేయడం ఏంది? ఎవడు చెప్పిన బుద్ధి ఇది? కట్టెలు పట్టుకొని మళ్ళీ వాళ్ళు ఉంటే ఒకవేళ మీలో 50 మంది పోయారు, అక్కడికి వెళ్ళి 100 మంది తీసుకొచ్చి లోపలేస్తా అంతే పట్టుకొని ఎవడు బాధ్యుడు? నువ్వు బాధ్యుడువా బండి సంజయ్? ఇలా కొట్లాడానికి పోయిన వాళ్ళు ఏమో పైసలు ఇచ్చో ఎస్సీలో బీసీలో ఉంటారు. వాళ్ళని పట్టుకొని వేరే వాళ్ళు తన్నీరు అనుకో, లేకుంటే ఇంకెవడైనా మిద్దెల మీద రాళ్ళ తీసుకొని కొట్టిరు అనుకో, కొంతమంది చచ్చిపోతారు అనుకో. ఎవడు బాధ్యుడు? ఎవడైతే దాడులు చేయనిక ఉషకొల్పుతాడో వాడు ఎంతటి వాడైనా మన లోపలేయాలి. ఈ సంస్కృతి మంచిది కాదు. కౌశిక్ రెడ్డి దుర్మార్గుడే కావచ్చు, కౌశిక్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడవచ్చు, ఆయన మాటలకు మీరు కౌంటర్ ఇవ్వండి. కానీ దాడులు అనేటివి రక్తపాతాన్ని సృష్టిస్తాయి. ఇవన్నీ ఎట్లుంటాయంటే ప్రజల మధ్య ఒకసారి దెబ్బ పడ్డాయంటే మళ్ళీ రాదు, ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి, మనుషుల మధ్య అంతరాలు ఏర్పడతాయి. ఈ సంస్కృతి మంచిది కాదు. ఎవడు చేసిన దాడులు ఎవడు చేసినా ఇది మంచి సంస్కృతి కాదు. ఖచ్చితంగా నేను ఏబిఎన్ ఛానల్ తరఫున కౌశిక్ రెడ్డి ఇంటి పైన లేదా కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పైన జరిగినటువంటి దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కౌశిక్ రెడ్డి మాట్లాడిన తప్పే కావచ్చు. తప్పును మీరు దాడుల ద్వారా మీరు సమర్థించుకుంటారా? దాడుల ద్వారా మీరు వ్యతిరేకిస్తారా? చెప్పారు కదా కేటీఆర్ అనేక సార్లు నువ్వు తంబాకు బుక్తావని, మరి ఆయన మాట్లాడలేదు అంటే ఉన్నది ఉన్నట్టంటే మనకు మంటలేస్తుంది. మీరు ఎవరినైనా అనొచ్చు, ఇది కరెక్ట్ కాదు, తప్పు. కౌశిక్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి ఖచ్చితంగా మనుషులు చేయాల్సినటువంటి పని ఏం కాదు. దానికి మార్గాలు ఉన్నాయి. ఈ దేశానికి రాజ్యాంగం ఉంది, పోలీస్ స్టేషన్ ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, దానికి తగ్గ పనిష్మెంట్ ఇవ్వచ్చు. కానీ అది తప్పి మీరు చేతులు తీసుకొని ఎవరి మీద అంటే దాడులు చెప్పేమనేది బండి సంజయ్ వర్గాలు కావచ్చు, లేకుంటే బండి సంజయ్ ప్రోత్సాహంతో అవుతుందా దాడులు అవుతున్నాయి. ఈ సమాజానికి మంచిది కాదు. ఇది ఇప్పటిదైనా బండి సంజయ్ మానుకుంటే మంచిది. ఇలాంటి విధానాలను ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ మీడియా. ఏబిఎన్ మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్.